వెబ్ దునియా వీక్షకులకు స్వాగతం. 25/5/2025 నుంచి 31/5/2025 వరకు ఈ వార రాశి ఫలితాలు. మేషం, గ్రహబలం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వేషజాలకు పోవద్దు, అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీ శ్రీమతి వద్ద దాపరికం తగదు. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఆదివారం నాడు ఖర్చులు విపరీతం. రావలసిన ధనం సమయానికి అందదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయుల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. పత్రాలలో సవరణలు అనుకూలిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అధికారులకు కొత్త బాధ్యతలు, నూతన పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. దూర ప్రయాణం తలపెడతారు. వృషభం, సంకల్పం సిద్ధిస్తుంది. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. బుధవారం నాడు నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. కొత్త వ్యక్తులను దరిచేరనీయవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఏది జరిగినా ఒకందుకు మంచిదేనని భావించండి. ఆరోగ్యం జాగ్రత్త. సంతానం, విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. పన్ను చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. మిథునం, కార్యసాధనకు మరింతగా శ్రమించాలి. నిరుత్సాహానికి గురి కావద్దు. ఉత్సాహంగా ముందుకు సాగండి. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. సోమ, మంగళవారాల్లో ఖర్చులు విపరీతం. సాయం చేసేందుకు అయిన వారి సందేహిస్తారు. అవసరాలు ఏదో విధంగా నెరవేరుతాయి. ఆటంకాలు ఎదురైనా మొండిగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఫోన్ సందేశాలు నమ్మవద్దు. ఒక సంఘటన మీపై ప్రభావం చూపుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. సంతానం, విద్యాయత్నం ఫలిస్తుంది. గృహ మరమ్మతులు చేపడతారు. ఉద్యోగస్తులకు శుభయోగం. వ్యాపారాలు సామాన్యం. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. కర్కాటకం, ఈ వారం అన్ని విధాల యోగమే. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం. డబ్బుకి ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. గృహంలో శుభకార్యం నిశ్చయమవుతుంది. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలు ఎదురవుతాయి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ నిర్ణయంపైనే కుటుంబం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి. అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. సింహం, శుభ సమయం ఆసన్నమైంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుట్టండి. మీ ఆలోచన ధోరణి ప్రశంసనీయం. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. అవసరాలు నెరవేరుతాయి. పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. దాంపత్య సౌఖ్యం. ప్రశాంతత పొందుతారు. ఫోన్ సందేశాలకు స్పందించవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. గృహ మరమ్మతులు చేపడతారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఉద్యోగస్తులకు పదవీ యోగం. రిటైర్డ్ అధికారులకు వీడ్కోలు పలుకుతారు. సాఫ్ట్వేర్ విద్యార్థులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. కన్య, తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. నిర్దేశిత లక్ష్యాలతో ముందుకు సాగుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. శుక్రవారం నాడు అప్రియమైన వార్త వింటారు. కార్యక్రమాలను వాయిదా వేసుకుంటారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. సంతానం, ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. పాత పరిచయస్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రదానం. వ్యాపార అభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. న్యాయ సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి. తుల, లావాదేవీలతో తీరిక ఉండదు. కీలక ఒప్పందాల్లో సమయస్ఫూర్తిగా మెలగండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా తీసుకోవండి. భేషజాలకు పోవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయడం మంచిది. ఖర్చులు అదుపులో ఉండవు. ఒక అవసరానికి ఉంచిన ధనం వ్యయం చేస్తారు. సంతానం, విదేశీ యత్నం ఫలిస్తుంది. పనులు చురుగ్గా సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. మంగళవారం నాడు అనవసర జోక్యం తగదు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఉపాధ్యాయులకు ప్రమోషన్తో కూడిన స్థానచలనం. వ్యాపారాలు సామాన్యం. వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి. బెట్టింగ్ జోలికి పోవద్దు. వృశ్చికం, ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా యత్నాలు సాగించండి. విమర్శలు, వ్యాఖ్యలను పట్టించుకోవద్దు. కార్యదీక్షతోనే లక్ష్యం సాధిస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగు. చీటికి మాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు. ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించుకోండి. సంతానానికి శుభ ఫలితాలు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
ప్రయాణం సజావుగా సాగుతుంది. ఇంటిని అలక్ష్యంగా వదిలి వెళ్ళకండి. బంగారు, వెండి పాత్రలు, ఆభరణాలు జాగ్రత్త. ధనుస్సు, గ్రహబలం అనుకూలం. ఆటంకాలు ఎదురైనా మీ కృషి ఫలిస్తుంది. అవకాశాలు కలిసి వస్తాయి. మనోధైర్యంతో లక్ష్యాలు సాధిస్తారు. స్నేహ సంబంధాలు బలపడతాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పొదుపునకు అవకాశం లేదు. చేస్తున్న పనులు అర్ధాంతంగా ముగిస్తారు. ఆది సోమవారాలు అప్రమత్తంగా ఉండాలి. ఒప్పందాల్లో తొందరపాటు తగదు. సంతకాలు, హామీల విషయంలో ఏకాగ్రత వహించండి. సన్నిహితులకు మీ ఇబ్బందులు తెలియజేయండి. మీ శ్రీమతి ప్రోద్బలంతో ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాల్లో అలక్ష్యం తగదు. వ్యాపారాల్లో లాభదాయక ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వృత్తిపరమైన అవరోధాలు అధిగమిస్తారు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. మకరం, శుభకార్యం నిర్విఘ్నంగా సాగుతుంది. పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. దూర బంధుత్వాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. అనుకున్న ఖర్చులే ఉంటాయి. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. సంతానానికి ఉన్నత విద్యా అవకాశం లభిస్తుంది. స్థిర చరాస్తుల వ్యవహారంలో ఒక నిర్ణయానికి రాగలుగుతారు. దంపతుల మధ్య సమన్వయ లోపం. బుధవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. చాకచక్యంగా అడుగులేస్తారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. కుంభం, అన్ని రంగాల వారికి యోగదాయకమే. స్వయం కృషితో లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కార్యదీక్ష ప్రశంసనీయమవుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పెద్ద మొత్తం ధనం సహాయం తగదు. మీ అసక్తతను సున్నితంగా వ్యక్తం చేయండి. సన్నిహితులతో తరచుగా సంభాషిస్తారు. శుక్రవారం నాడు పనులు ఒక పట్టాన పూర్తి కావు. చిన్న విషయానికే చికాకు పడతారు. స్థిమితంగా ఉండేందుకు ప్రయత్నించండి. దూర బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉపాధ్యాయులకు స్థానచలనం. అధికారులకు బాధ్యతల మార్పు. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమించాల్సి ఉంటుంది. షాపుల స్థల మార్పు కలిసి వస్తుంది. మీనం, కార్యసాధనకు సంకల్ప బలం ముఖ్యం. పరిస్థితులు మీ ఓర్పు నేర్పులకు పరీక్షా సమయం అని గమనించండి. ధైర్యంగా ప్రయత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయం సామాన్యం. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. చెల్లింపుల్లో జాప్యం తగదు. అయిన వారు మీ అస్వస్థతను అర్థం చేసుకుంటారు. ఆదివారం నాడు కొందరి రాక చికాకు పరుస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానానికి శుభ ఫలితాలు ఉన్నాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉల్లాసాన్ని ఇస్తుంది. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మనోధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. పత్రాల సవరణలు సాధ్యమవుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ధార్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. ధన్యవాదాలు.